జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎందుకంటే నేను ఒకటి కోట్ చేయాలి ఎందుకు అనుకుంటున్నా అంటే ఈ మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీ నుంచి పనిచేసుకుంటూ వచ్చారు, ఆ తర్వాత వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నారు, డిస్టిక్ లీడర్గా ఉన్నారు, డిస్టిక్ లీడర్గా ఎమర్జ్ చేయాలి, ఇట్లా చాలా చాలా పరిణామాలు జరిగినాయి. కానీ ఇప్పుడు ఇదంతా పక్కకి వెళ్ళిపోయి ఒక కాంగ్రెస్ నవీన్ యాదవ్ వర్సెస్ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ మధ్య వార్ జరుగుతుంది. అంటే పార్టీలు వెళ్ళిపోయాయి, పక్క వెళ్ళిపోయాయి, ఆ పబ్లిక్కి ఈ ఇష్యూస్ మధ్య వార్ జరుగుతుంది. ఏమనుకుంటారు మీరు? చిన్న కరెక్షన్ మీరు చెప్పిన దాంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాదు వారు నడుస్తుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ప్లస్ ఎంఐఎం ప్లస్ వాళ్ళు అనుకుని పోటీ చేస్తున్నటువంటి కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు. ఇంతమంది ఒకవైపు ఉంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఒకవైపు ఉంది. అది అయితే మీరు అడిగిన ప్రశ్నకు కొంచెం మనం వెనక్కి పోయి చూస్తే గోపీనాథ్ గారు గతంలో ఏ రకంగా సేవలు అందించారు, ఎప్పటి నుండి దాదాపుగా 30-40 సంవత్సరాల నుండి తన రాజకీయాల్లో ఉన్నారు. యూత్ లీడర్గా మొదలైన తన ప్రస్థానం అనేక అంచెలంచెలుగా ఎదుగుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 3 సార్లు శాసనసభ్యునిగా పనిచేసిండ్రు. దివంగతులు వారు ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. దాన్ని ఏమాత్రం తీసిపోని విధంగా గతంలో గోపీనాథ్ గారు ఏ స్థాయిలో అయితే పనిచేసిండ్రో, ఏ స్థాయిలో అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఓటర్ను కడుపున పెట్టి కాపాడుకున్నారో, ప్రతి బస్తీని తన సొంత ప్రాంతంగా భావించి ఏ రకంగా అయితే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ముందుండి పోరాటం చేసిండ్రో దాన్ని మొత్తం నిలబెట్టే విధంగా, దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యురాలకి వాళ్ళ సతీమణి గారికి ఈరోజు మేము టికెట్ ఇచ్చినాము. మీరు కాంగ్రెస్ పార్టీని చూస్తే గతంలో కొద్ది రోజులు బీజేపీకి దగ్గరగా ఉన్నారు, తర్వాత ఎంఐఎం నుండి ఎవరైతే పోటీ చేసిండ్రో ఆ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయిస్తా ఉన్నారు. సో ఇక్కడనే మీకు తెలిసిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీకి నిజంగా వాళ్ళతో ఉన్నటువంటి అభ్యర్థి లేకపోవడం వల్లనే పక్క పార్టీల నుంచి ఈ రోజు అరువు తెచ్చుకున్నారు. ఒకటో విషయం. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా ప్రచారం ఏ రకంగా జరుగుతూ ఉందో గత 15-20 రోజుల నుండి మీరు చూస్తూనే ఉన్నారు. అడుగడుగునా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్నారు, అడుగడుగునా పోలీస్ పహారా పెడతా ఉన్నారు, పోలీసులతో ఏ రకంగా కేసులు పెట్టించాలో చూస్తూ ఉన్నారు. మా గోపీనాథ్ గారి కూతుల్లో చిన్నపిల్లలు ఇద్దరు, దాదాపుగా 20-22 సంవత్సరాల వయసు ఉంటుంది, ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పటి వరకు గడప దాటి బయటకు వచ్చిన పరిస్థితి లేదు, వాళ్ళు ఆ అవసరం రాలేదు వాళ్ళకు. ఈ రోజు తన తల్లిని గెలిపించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బస్తీలో ఉన్నటువంటి పేదవాళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా గోసపెడుతుందో దాన్ని ప్రశ్నించడానికి వాళ్ళిద్దరు బయటకు వచ్చి ప్రచారం చేస్తూ ఉంటే అడుగు అడుగున వాళ్ళని అడ్డుకుంటా ఉన్నారు. మొన్నటి వరకు 2-3 కేసులు పెట్టిన పరిస్థితులు చూసినాం వాళ్ళను. ఈ రోజు స్వయంగా మళ్ళీ పోలీసులు పోయి అడ్డుకున్నారు. రెహమాన్ నగర్ డివిజన్ లో అనుకుంటా వాళ్ళు పనిచేస్తూ ఉంటే, ప్రచారం చేస్తూ ఉంటాయి. ఎందుకు అడ్డుకుంటున్నారు అని వాళ్ళని ప్రశ్నిస్తే ఎన్నికల నియమావళిని మీరు ఉల్లంఘించి 40-50 మందితో ప్రచారం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అధికార పార్టీ అభ్యర్థి ఈ రోజు నవీన్ యాదవ్ గారు ఎంతమందితో ప్రచారం చేస్తున్నారు? 100 మందిని తీసుకుపోతున్నారు కదా, పెద్ద పెద్ద డీజే సౌండ్లు పెట్టుకుని ప్రచారాలకు పోతా ఉన్నారు కదా. మరి వాళ్ళని అడ్డుకోలేని మీరు ఈ రోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, బీఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేస్తున్నటువంటి నాయకులను మాత్రమే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? అంటే మీకు ఆ భయం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ రకంగా అయితే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిందో, దాంట్లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందో, మళ్ళొక్కసారి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా మూకుమ్మడిగా కారు గుర్తుకే ఓటేయాలని డిసైడ్ అయినరు కాబట్టి మీరు భయపడతా ఉన్నారు. ఈరోజు భయపడే ఈరోజు అడ్డుకుంటా ఉన్నారు. ఎంతసేపు వాళ్లకు మాకు పోటీ అన్నారు, కానీ మేము ఆల్రెడీ గెలుపు దిశగా ముందున్నాము, మా మెజారిటీ ఎంత, వాళ్ళకు వచ్చే ఓట్లు ఎంత, ఈ రెండు మాత్రమే చూసుకోవడానికి ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓకే, అంటే మీరైతే క్లారిటీగా ఉన్నారు గెలుస్తాము ఈసారి అని. అంటే ఇక్కడ ఇంకో 2-3 ఫ్యాక్టర్లు ఏంటంటే ఎంఐఎం వాళ్ళకే మద్దతు ఇచ్చి డైరెక్ట్గా చెప్పేశారు గతంలో, ఎందుకంటే వాళ్ళు మీతో పాటు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు లేరు, వాళ్ళు దూరం అయిపోయారు. సరే, మిగతా కొంతమంది ఈ త్రిబుల్-ఆర్ సంబంధించి కొంతమంది అక్కడ పోటీ చేస్తున్నారు, కొంతమంది మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అండ్ దట్టు కూడా ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 20-30 వేల ఓట్లు ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇండైరెక్ట్ సపోర్ట్ కూడా ఇటు రేవంత్ రెడ్డికి ఉంటుంది. సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు మీరు గెస్ చేస్తున్నారా ఖచ్చితంగా అక్కడ గెలుస్తాము, ఎందుకు ఇలా జరుగుతుంది? అందులో కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ పరిణామాలు ఉంటాయి కదా. 100కు 100% మేము గెలుస్తామని ఇంతకుముందు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ అది. బీఆర్ఎస్ ఒకవైపు ఉంది, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని శక్తులు అన్ని కలిపి వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళందరూ వర్సెస్ బీఆర్ఎస్ గా మేము పోటీ చేస్తా ఉన్నాం. ప్రజలంతా మా వైపు ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయం మీరు బీజేపీ దగ్గర పోయి అడుగుతేనేమో వాళ్ళకి కనీసం డిపాజిట్ వస్తుందా రాదా అన్న ఆలోచనలో వాళ్ళు ఎంతసేపు కొట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ చూస్తే కూడా బీఆర్ఎస్ తరఫున మేము చేసినవి 100 అభివృద్ధి పనులు మేము గుక్క తిప్పుకోకుండా చెప్పగలుగుతాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏం చెప్పగలుగుతారు అంటే, ఏ గల్లీకి పోయినా మీ గల్లీలో ఈ ఇల్లు కూలగొట్టినాం, మీ గల్లీలో ఆ ఇల్లు కూలగొట్టినాం, మీ గల్లీలో రేపు పొద్దున మళ్ళీ ఈ మిగతా 2-3 ఇల్లులు కూడా కూల్చేస్తాము
అనేది మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏ రకంగా అభివృద్ధి చేసినాము, ఏ రకంగా రోడ్లు వేసినాము, ఏ రకంగా నీళ్లు ఇచ్చినాము, ఇంటింటికి కేవలం ₹1 నల్ల కనెక్షన్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇదే జిహెచ్ఎంసీ ప్రాంతంలో 20,000 లీటర్లు ప్రతి కుటుంబానికి ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ ఏమి ఇచ్చింది? ఉన్న నీళ్లకు రేపు పొద్దున మన జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోగానే ట్యాక్స్ పెడదామని చూస్తున్నారు. మళ్ళీ గతంలో కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా అయితే ఉండేనో మళ్ళీ అది తీసుకురావాలని చూస్తా ఉన్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా, పోనీ ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూస్తే కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏం చెప్పింది? ప్రతి మహిళలకు ₹2,500 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఇచ్చిండ్రా? కనీసం జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయని ఇచ్చే పరిస్థితి ఉందా వాళ్ళ దగ్గర? దానికి సంబంధించిన ఒక్క ఆలోచన చేస్తా ఉన్నారా? ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామన్నారు పెళ్లికి. మేము గతంలో ₹1,16,000 మేమిస్తే ఈ రోజు వీళ్ళు తులం బంగారం ఇచ్చే పరిస్థితి ఉందా? అంటే అలాగే కానీ హామీలన్నీ చెప్పిండ్రు కానీ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. దాని గురించి చర్చ పెట్టండి అంటే పారిపోతా ఉంటారు. కేటీఆర్ గారు ఏదో చేసిందంటారు, కేసీఆర్ గారు ఏదో చేసిందంటారు, టాపిక్ అటువైపు డైవర్ట్ చేస్తూ ఉంటారు. ప్రజలకు సంబంధించిన విషయాల మీద, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన విషయాల మీద, రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయాల మీద చర్చ చేద్దామంటే ఈ గల్లీ నుంచి ఒకరు పోతా ఉంటారు, ఆ గల్లీ నుంచి ఒకరు పోతా ఉంటారు. వాళ్ళకి వాళ్ళే కొట్లాటలు పెట్టుకున్న విధంగా వాళ్ళు ఒకరు నవ్వినట్టుగా ఒకరికి ఇచ్చినట్టుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తూ ఉన్నారు. కేవలం ఇక్కడ మొత్తంగా తెలుస్తున్న విషయం ఏంటంటే ఓటమి భయం వాళ్ళని వెంటాడుతుంది. మేము గెలుపు మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న విధంగా వాళ్ళు ఎందుకు లేరు? ఈ రోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరైనా బయటకు వస్తా ఉన్నారా? ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పనిచేస్తా ఉన్నారా? మా మొత్తం కార్యవర్గం, మా పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు ఈ రోజు కార్యక్షేత్రంలో ఉన్నాం. మేము ప్రతి ఒక్కరం ఎన్నికల కోసం కొట్లాడుతూ ఉన్నాం. మేము గెలుస్తామని పూర్తి విశ్వాసం ఉన్నా కూడా గతంలో సాధించిన మెజారిటీ కన్నా డబుల్ మెజారిటీ దిశగా మేము పనిచేస్తా ఉన్నాం. అది మా కాన్ఫిడెన్స్. మేము గంట సేపు కూడా ప్రతి ఓటర్కి వివరించగలుగుతాం మేము ఏం చేసినాం అనేది. వీళ్ళేం చెప్పగలుగుతారు? గతంలో వీళ్ళే కదా ఎన్నికల టైంలో 6 గ్యారంటీలని ఇంత పెద్ద హామీల కార్డు ఒకవైపు రేవంత్ రెడ్డి గారి సంతకం, మరోవైపు బట్టి విక్రమార్క గారి సంతకం పెట్టి మరి పంచిండ్రు కదా. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి పంచిండ్రు కదా. సోనియా గాంధీ గారిని తెచ్చి పంచిండ్రు కదా. ఈ రోజు వరకు ఈ 6 గ్యారంటీలు 13 హామీలు ఎటువైపోయినాయి? దీనికి సంబంధించి మేము రిలీజ్ చేసింది ఇది కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు. ఏ ఓటర్కు ఎంత బాకీ ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు ఎంత బాకీ ఉన్నారు, రైతులకు ఎంత ఉన్నారు, నిరుద్యోగులకు ఎంత ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, ప్రతిదీ మేము చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఓటర్ల దగ్గరకు తీసుకుపోయి చెప్తా ఉన్నాం. మేము ఈ రోజు వీటి మీద చర్చించే ఆ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేకుండా పోయింది? వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏం లేదు. మా కేసీఆర్ గారు చెప్తా ఉంటారు కదా, అంతా బబ్రజమానం భజగోవిందం అని. సేమ్ అట్లానే ఉంటది. సబ్జెక్ట్ ఉండదు, సరుకు ఉండదు. ఏమన్నా మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ గారు ఆరోగ్యం బాగలేదట కదా, కేటీఆర్ గారు ఇంకేదో చేసిండట కదా, ఆ ఇంకేదో అన్నదానికి సమాధానం ఉండదు. ఎంక్వైరీలు వేయాలి, ఎంక్వైరీ కమిషన్ల దగ్గరికి పిలవాలి, ఏదో భయపెట్టిస్తున్నట్టు, ఇంకేదో చేస్తున్నట్టు, బెదిరిస్తున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉండాలి, డైవర్ట్ చేస్తూ ఉండాలి. ఇది మాత్రమే వాళ్ళు చేసే పని. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు చాలా క్లియర్గా ఇప్పటికే అర్థమైపోయింది. దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది, 700 రోజులు గడుస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు చేసింది ఏం లేదు. ఇక ముందు కూడా రానున్న 3 సంవత్సరాల్లో పెద్దగా చేయబోయేది ఏమి ఉండదనే కంక్లూజన్కి వచ్చిండ్రు. కాబట్టి మేము ఎక్కడికి పోయినా కూడా మా క్యాండిడేట్తో పాటు మాకు సంబంధించిన క్యాంపెయినర్లు కానీ, మిగతా వాళ్ళు కానీ, మా పార్టీ నాయకులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు ఎవ్వరు పోయినా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈరోజు ప్రజలంతా. మీరు మా దగ్గరికి 2వ, 3వసారి ప్రచారానికి రానవసరం లేదు. మీరు మా మీద భరోసాగా ఉండండి, మా మీద ఆ నమ్మకం పెట్టుకోండి, 100% మీకే ఓట్లు ఇస్తామని వాళ్ళే రిటర్న్లో మాకు చెప్పి పంపుతున్నటువంటి పరిస్థితుల్లో నేను కూడా ఇప్పటిదాకా గత 2-3 రోజుల నుండి ప్రచారంలో యాక్టివ్గా తిరుగుతానే ఉన్నా. ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మాకు ఓటర్లు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి మీరు కాదు, వాళ్ళు కూడా గట్టిగా చెప్తున్న పరిస్థితి లేదు. ఏం చూసి కాంగ్రెస్ ఓటేయమంటారు అని వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నాయకులను డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ నీళ్లకు నీళ్లు, పాలకు పాలు చాలా స్పష్టమైన డివిజన్ ఉంది. కాబట్టి 100% మేమే గెలవబోతా ఉన్నాం.